మనం ఎవరిని విమర్శించట్లేదు. అలా అని చెప్పి నేను ఎవరిని సమర్థించట్లేదు. నాకు ఉన్న విజ్ఞాన పరిధిలో నేను ఆల్రెడీ పంచాంగంలో ఉన్న ముహూర్తాలను చూసి వాటి మీద నేను నా అభిప్రాయాన్ని మాత్రమే చెప్తున్నాను, అంతవరకే. నేనే కాదు, ఏ జ్యోతిష్కుడైనా ఇంతవరకే చేయగలగాలి. అంతేగాని ఇంకొక జ్యోతిష్కుడి నోటికి వచ్చినట్టు విమర్శించడం కాదు, అది చేయకూడని పని. ఓకేనా? ఇప్పుడు 27/11/2025 నాడు ఒక అన్నప్రాసన ముహూర్తం పెట్టారు. ఈ ముహూర్తంలో పరిశీలన మనం చేద్దాం. ఓకేనా? శుక్లపక్ష సప్తమి అద్భుతంగా ఉంది. గురువారం అద్భుతంగా ఉంది. ధనిష్ట నక్షత్రం సరిపోతుంది. పంచాంగ శుద్ధి ఉందన్నమాట. తిదివార నక్షత్ర యోగకరణ మ్యాచ్ అయిపోతున్నాయి. ఓకేనా? అయితే 10th హౌస్లో అది ధనుర్లగ్నంలో పెట్టారు. 27/11/2025 పొద్దున్న 9:11 ఒక ముహూర్తం ఉంది అని చెప్పి ధనుర్లగ్నంలో ముహూర్తం పెట్టారు. మీరు సమయాన్ని వదిలేసేయండి. 27/11/2025 మీ ఉన్న ప్రాంతాన్ని బట్టి మీ సమయం మారుతూ ఉంటుంది. ధనుర్లగ్నంలో వీళ్ళు అన్నప్రాసన ముహూర్తం పెట్టారు. అంటే కన్యారాశిలో ఏ గ్రహం ఉండకూడదు. కన్యారాశిలో ఏ గ్రహం లేదు, సరిగ్గానే ఉంది. ఆ రోజు చంద్రుడు లగ్నం నుంచి 1, 6, 8 స్థానాల్లో ఉండకూడదు. లేదు, చంద్రుడు ఆ రోజు ఆ ముహూర్త సమయానికి ద్వితీయంలో ఉన్నాడు. ఇది కూడా బాగానే ఉంది. సో పంచాంగ శుద్ధి బాగుంది. ఆ రోజు చంద్రుడు కూడా సరైన స్థానం, ఉండాల్సిన స్థానంలోనే ఉన్నాడు. అయితే ఇప్పుడు నాకు కుదరంది ఏంటి? హింసోపక బల చూస్తే కనుక నాకు మైనస్ కాదు 0.5 వస్తుంది. యాక్చువల్గా ఇది 5 రావాలి. 5 హింసోపక బల ఉంటే ఆ రోజు గ్రహాల స్థితిగతులు సరిగ్గా ఉన్నట్టు. ఈ ఒక్క హింసోపక బల తప్ప నాకు మిగిలినవన్నీ కూడా కుదురుతున్నాయి ఆ వేళ. సో ఇది పంచాంగ పెద్దలు నిర్ణయించిన ముహూర్తం కాబట్టి మీరు ఏం చెయ్యాలి? ఎవరికైతే అన్నప్రాసన జరిపిస్తున్నారో వాళ్ళకి లగ్న శుద్ధి, వాళ్ళ వ్యక్తిగత జాతకంతో ఈ రోజుటున్న తారాబలం కానీ జాతక బలం కానీ సరిపోతే కనుక మీరు నిరభ్యంతరంగా ఈ అన్నప్రాసన ముహూర్తంతో మీరు వెళ్ళిపోవచ్చు. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. స్క్రీన్ మీద నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది, దానికి కామెంట్స్ చేయండి. ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి. డెఫినెట్గా నా వైపు నుంచి ఏమైనా తప్పులు ఉంటే నేను డెఫినెట్గా నేను కరెక్ట్ చేసుకుంటాను. అంతేకాని